అండి ఇప్పుడు చేపల ఫ్రై కర్రీ చేసుకున్నాం కదా మనం, నెల్లూరు చేపల పులుసు. ఇప్పుడు ఇవి పిల్లలకని చెప్తున్నానండి. దీంట్లోని మసాలాలు చూడండి వేస్తున్నాను. కొంచెం బియ్యం పిండి, తర్వాత వచ్చేసి కొంచెం కారం, కొద్దిగా మన ఇంట్లో మసాలా పౌడరేనండి రెడీ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లవర్, కొద్దిగా ఉప్పు సరిపడగా వేపుకోండి. పిల్లలకి వేపుతూనే ఉంటే చాలా ఇష్టం. మా పిల్లలకి కూరల కంటే వేపులు ఎక్కువ ఇష్టం. ఇందులోని కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని మనం కలిపి పెట్టేసుకుందాం. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే నేను ఇప్పుడు టైం 5 అయింది. నేను మధ్యాహ్నం 1 గంటకి అంటే మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు పిల్లలు వస్తారు కాబట్టి ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను. ఇవి చేపలు, ఇవి మనం ఇంతసేపు పెట్టుకున్నాం కదా, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఆయిల్లో వేస్తాం. ఆయిల్లో వేస్తే చాలా బాగుంటుంది ఫ్రై. చూడండి, ఆయిల్ బాగా మరిగింది. పెద్ద చేపలు కాబట్టి ఒక్కొక్కటి వేపుతాను నేనైతే. ఇంకోటి కూడా వేసేద్దాము అన్నదొకటి. ఇవి సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, బాగా ఎగుతుంది చేప. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, చేపలు ఫ్రై రెడీ అయిపోయింది. పిల్లలు చాలా మంచిదండి, పెట్టండి. నేను 6 ముక్కలు అయిపోయాను, పిల్లలకి రంగా అయిపోయాను. మిగతాది కర్రీ చేసేసాను కదా, బాగుంటుంది చేపలు. మనం హోటల్లో చేసుకునే స్టైల్ వస్తుంది. మనం కొంచెం టైం ఉండాలి చేసేకి, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.